నగరంలో భూ అక్రమాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించింది. కొండాపూర్లోని జంగంకుంట ఆక్రమణపై హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మదీనా కూడా మజీద్ బండ్ వద్ద హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. సుమారు 4 ఎకరాల జంగంకోటను ఆక్రమణదారులు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. కబ్జాదారులు సర్వే నెంబర్ 134లో మట్టి పోసి కుంటను చదును చేశారు. ఈ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధమయ్యారు. ఈ ఆక్రమణలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. జంగంగుంటలో రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా టీం జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. పోలీసుల సహకారంతో హైడ్రా సిబ్బంది కుంట చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. కాగా హైదరాబాద్ లో ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు 2024లో హైడ్రా ఏర్పాటైంది. భూమి ఆక్రమణలు, చెరువులు, కుంటల రక్షణ, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు వేలాది ఎకరాల భూమిని రికవరీ చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కూడా మారినప్పుడు ఆ స్టేట్లో ఉన్నది వర్తించిద్దా, లేకపోతే ఇప్పుడు వచ్చి చేస్తే సరే వర్తించిదా?